తీయటి పనసపండు తిని సరదాగా డ్రైవింగ్కి వెళ్తున్నారా? అయితే జాగ్రత్తండోయ్, ఎందుకంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికిపోవచ్చు. ఇదేంది ఇదే అవును, కేరళలో కరెక్ట్గా ఇలాంటి సీనే రిపీట్ అయింది. పండాలం డిపోలోని కేఎస్ఆర్టీసీ డిపో పరిధిలో ఈ ఘటన జరిగింది. రోజులాగే ఉదయం 6 గంటలకు డ్యూటీలోకి దిగిన డ్రైవర్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించుకున్నాడు. కానీ అందులో పాజిటివ్ అని వచ్చింది. తాను అస్సలు తాగలేదని అధికారుడితో మొరపెట్టుకున్నాడు. తాను తిన్నదల్లా సహోద్యోగిచ్చిన పనసపండేనని చెప్పాడు. దాంతో క్రాస్ చెక్ చేసేందుకు మరో ఉద్యోగికి కూడా ముందు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి ఆ తర్వాత సేమ్ ఫ్రూట్ తినిపించి టెస్ట్ చేశారు. ఆశ్చర్యంగా మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. తేనెలాంటి తీపి ఉండే టెన్వరిక్కా అనే రకం పనసపండును తినడంతోనే ఈ చిక్కంతా వచ్చిపడింది. అదెలా సాధ్యం అంటే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రకం ఫ్రూట్ లో హై గ్లూకోజ్, ఫ్రాక్టోస్ కంటెంట్ ఉంటుందని, ఇది నేచురల్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ను స్పీడప్ చేసి తక్కువ మోతాదులో ఆల్కహాల్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. అతిగా పండిపోతే ఈ సమస్య వస్తుందని అంటున్నారు. అరటిపండు, మామిడి, డ్యూరియస్ వంటి పండ్లు కూడా బాగా పండిపోయినవి తిన్నప్పుడు ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని అంటున్నారు. వెనిగర్ లేదా ఆల్కహాల్ తో వండిన డిషెస్ తిన్నా, నాన్ ఆల్కహాలిక్ బీర్ లేదా మౌత్ వాష్ వాడినా, ప్రోటీన్ బార్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నా ఈ తరహా రిజల్ట్స్ వస్తాయని తెలిపారు. అయితే జనరల్ గా ఆ ఎఫెక్ట్ పెద్దగా కనిపించదని, కాకపోతే ఇలా రేర్ కేసెస్ లో కేరళ డ్రైవర్ కి జరిగినట్టు అవుతుందంటున్నారు. మరి మీకెప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? కామెంట్